వైఎస్ఆర్సీపీ ఎంపీ పార్టీ సీనియర్ నేత అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లోన బెయిల్కి సంబంధించి కేసులు ఆల్మోస్ట్ నడుస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆ కేసు నడుస్తున్న తరుణంలోనే మళ్ళీ ఆయన పాస్పోర్ట్కి సంబంధించి కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏసీబీ విజయవాడలో ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దీనికి సంబంధించిన ఇష్యూని వాదనలు ఏవైతే జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఒక 3 గంటల పాటు వాయిదా వేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది మనకి. సో అసలు ఎందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారు, అసలు కేసు పూర్వపరాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఏపీ హైకోర్టు అడ్వకేట్ మెరుపు మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తున్నాం ఏంటి మిథున్ రెడ్డి గారి పాస్పోర్ట్ ఇష్యూ గురించి మీరే క్లియర్గా చెప్పాలి. ఏంటి వాట్ ఈజ్ అప్డేట్? ఒక 3 hours టైం కూడా తీసుకున్నారు. సో ఇంకా ఏమీ రిజల్ట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు. అసలు ఎందుకు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది? ఆల్మోస్ట్ అలా కేసు నడుస్తూ ఉంది. సో ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి మేడం? మన స్టేట్ లో ఈ మధ్య కాలంలో అందరినీ కుదిపేస్తున్నటువంటి ఒక పెద్ద కేసు ఏదైతే ఉందో అది లిక్కర్ కేసు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసు కంటే కూడా, ఛత్తీస్గఢ్ లిక్కర్ కేసు కంటే కూడా దాదాపు కొన్ని 100 రెట్లు పెద్దదైనటువంటి కేసు లిక్కర్ కేసు. దీంట్లో ఇప్పటికే మనం చూసాం దాదాపు 40 మంది పైదాకా దీంట్లో చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. చాలా మంది అరెస్ట్ 12 మంది దాకా అరెస్ట్ అయినారు. దాంట్లో 4 మాత్రమే ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చారు. అందులో 3 డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎవరైతే మీకు గోవిందప్ప బాలాజీ గానీ లేకపోతే ఆయన పేరు సత్యప్రసాద్ గారు గానీ సంథింగ్ వీళ్ళు బయట వచ్చారు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఇంటర్మ్ బెయిల్ కింద మనకు కండిషనల్స్ బెయిల్ మీద మిథున్ రెడ్డి గారు బయట రావడం. A4 ముద్దాయిగా ఉన్నారు కదా ఆయన. A4 గా ఉన్న ఆయన 71 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన ఈ రోజు ఇంతకు ముందు గతంలో వచ్చిన వాళ్ళు ధనంజయ రెడ్డి గాని వీరందరూ కూడా 90 days అయిపోయింది కాబట్టి డిఫాల్టర్స్ బెయిల్కి వెళ్ళారు. బట్ ఈయనకు మాత్రం ఏంటంటే కండిషన్ బెయిల్ మీదకి ఇచ్చారు. అది కూడా 2 లక్షల రూపాయలు పూచీకత్తు ఇస్తూ, రెండోది ఏంటంటే పాస్పోర్ట్స్ హ్యాండ్ అవుట్ చేసుకొని తర్వాత సోమవారం అండ్ శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకు రావాలని క్లియర్ గా చెప్తూ, కోర్టు గురించి ఎక్కడ కూడా కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదని చెప్పి, సాక్షులను ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని చెప్పి, ఎప్పుడు అందుబాటులో ఉన్నా కానీ ల్యాండ్ లైన్ నంబర్ కూడా మీరు అందుబాటులో ఉండాలని చెప్పి కోర్టు చాలా కండిషన్స్ తో ఇచ్చినటువంటి బెయిల్ ని మనం ఏదైతే గతంలో చూసాం. మరి ఈ రోజు ఎందుకు ఆయన ఈ యొక్క పాస్పోర్ట్, నిజానికి చెప్పాలంటే పాస్పోర్ట్ కోసమని ఆయన బెయిల్ అడగడం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మన కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అనే ఒక దాని మీద న్యూయార్క్ కంట్రీకి కొంతమందిని మన భారతదేశం నుంచి కొంతమంది ఎంపీ రిప్రజెంటేటివ్స్ ని, రాజ్యసభ రిప్రజెంటేటివ్ ఎంపీస్ ని కొంతమందిని ఆడికి పంపించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో మన స్టేట్ లో బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున మిథున్ రెడ్డి గారిని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారా అంటే దీంట్లో జనసేన లేదు, టీడీపీ లేదు, బీజేపీ వాళ్ళకి మిథున్ రెడ్డికి ఇచ్చారనుకుంటారు. అంటే ఎంత సిల్లీగా ఉంటుందంటే ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏంటంటే దెర్ ఆర్ వెరీ రిస్ట్రిక్షన్ లో కొంతమందిని మాత్రమే పంపాలా. సో అందులో పంపడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మిథున్ రెడ్డినే యాడ్ చేశారు అన్నట్లయితే తమిళనాడులో డిఎంకే ఉన్నటువంటి ఎంపీ కూడా ఉన్నారు, ఆపుకు సంబంధించిన ఎంపీ కూడా ఉన్నారు, బీజేడీకి సంబంధించిన ఎంపీ కూడా ఉన్నారు, ఆర్జేడీకి సంబంధించిన ఎంపీస్ కూడా ఉన్నారు. సో హూ ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, ఈవెన్ దే ఆర్ ఆల్సో ఇన్ దిస్ లిస్ట్. యాక్చువల్లీ మొన్న జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో జరిగినటువంటి సందర్భంలో కొంతమంది దూరంగా ఉన్నటువంటి పార్టీలు కూడా లైక్ డిఎంకే చాలా దూరంగా ఉన్నారు. ఈవెన్ వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ మెంబరు చెన్నై సౌత్ నుంచి ఒక వ్యక్తి ఈ రోజు దానికి రిప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంట్రా అంటే వెన్ దే ఆర్ సెండింగ్ పర్టికులర్ గా ఒక్క ప్రభుత్వం నుంచే పంపించలేదు, మేము భారతదేశాన్ని పంపిస్తున్నాము అని చెప్తున్నారే తప్ప మేము ఎన్డీఏ నుంచి పంపించలేదు అనేది ఒక వర్షన్. మొన్న మీరు సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ప్రపంచ దేశాలకు పంపించి కొంతమంది ఎంపీస్ సెలెక్ట్ చేసి ఇండియా ఎలా ఫైట్ చేయిందని చెప్పి పంపించినప్పుడు దానికి లీడ్ చేసింది శశి తరూర్ గారు, కేరళ ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నా దేశంకి కష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి దేశమంతా వస్తుంది కానీ ఒక పార్టీనో ఒక ప్రాంతమో రాదు అనేది చాలా క్లియర్ గా ఇండియా అనేది పోర్ట్రేట్ చేస్తుంది ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు. కానీ మన తెలుగు లేకపోతే మనం వాళ్ళు ఎక్కడైతే కులం కార్డులో మతం కార్డులు ఎరక్కపై కొట్టుకుంటా ఉంటామో వాళ్ళకి జనసేన దూరం పెట్టారు, టీడీపీ దూరం పెట్టారు, అక్కడికి తెలిసిపోతుంది. మనం నాట్ ఈవెన్ ఎలిమెంటరీ లెవెల్లో కూడా మనం పొలిటికల్ గా థింక్ చేయట్లేదు, ఇంకా కూడా ఎక్కడో మనం ఒక బాక్స్ లో ఉండి పడిపోయాము, అవుట్ ఆఫ్ ద బాక్స్ బయట రావట్లేదు అనేది తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఆయన ఇప్పుడు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, సింపుల్ పాయింట్. సో ఆ యొక్క ప్రోగ్రామ్ కి వెళ్ళాలి అంటే అక్కడ మళ్ళా ఈయన అంటే ఇక్కడ సుప్రీం
ఇక్కడ బీజేపీ వాళ్ళకి మిథున్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టులో ఉంది, ఆయన ఇవ్వరేమో అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. మన ఏపీలో పొలిటికల్ ఎందుకంటే దే ఆర్ ఆల్సో అన్ని బిల్స్ కి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్ కాదు, వీఆర్ సెండింగ్ కరెక్టివ్లీ మేము పంపిస్తున్నాం ఇంటెన్షన్ తో. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఆ యొక్క ఏదైతే యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ఏదైతే ఉందో దానికి రిప్రజెంట్ చేయడానికి ఈ నీడ్ ఏ పాస్పోర్ట్ కాబట్టి, అది కూడా ఈ యొక్క అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు నాకు పాస్పోర్ట్ ఇచ్చినట్టయితే నేను వెళ్ళి ఆ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత తిరిగి నేను మళ్ళా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో దీని మీద పొద్దున కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యింది, అది మళ్ళా వాయిదా పడింది. నెక్స్ట్ 3 o'clock తర్వాత అనౌన్స్ చేస్తున్నారు. మేబీ ఇంకా అది బెంచ్ లోకి తీసుకురా ఇంకా రానట్టున్నది. మేబీ నాకు తెలిసి 1 hour లో దాని మీద కూడా వివరణ తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రాన మళ్ళీ వైఎస్ఆర్ తీసుకొని కబాబులు బాగా పాస్పోర్ట్ ఇచ్చేసారు అనేది. సో పాస్పోర్ట్ ఎందుకు అడిగారు మీరు, మరి ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు పాస్పోర్ట్, ఆ రోజు ఎందుకు అడగలేదు బయటకు వచ్చినప్పుడు? ఈ రోజు ఏంట్రా అంటే ఈ వాజ్ మెంబర్, ఆ యొక్క గ్రూప్ లో ఆయన కూడా ఒక మెంబర్ గా వెళ్తున్నారు కాబట్టి అందువల్ల అడిగారే తప్ప ఇదేదో పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఈ యొక్క లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇచ్చినట్టు చాలా మంది ఫీల్ అయిపోతారు. ఆయనకి బెయిల్ ఇస్తేనే క్లీన్ చీట్ అనుకునేస్తున్నారు. ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే పొలిటికల్ గా అరెస్ట్ అయితే ఏమో శిక్ష పడిపోయినట్టు, బెయిల్ ఇస్తే ఏమో క్లీన్ చీట్ ఇచ్చినట్టు డిసైడ్ అయిపోతారు. బోత్ రెండు స్ట్రాంగే. అరెస్ట్ చేసేంత మాత్రాన శిక్ష కరాలంటే కాదు, బెయిల్ ఇచ్చినంత మాత్రాన క్లీన్ చీట్ ఇచ్చినట్టు కాదు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట రాగానే సంబరాలు చేసుకొని మేము కోర్టులో గెలిచాం, మేము గెలిచిపోయాం, మేము మా తప్పు లేదు అని మాట్లాడడం అనేది మాత్రం 100% లీగల్ గా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదనేది క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి సో నేను అనుకోవడం ఏంటంటే మేడం, సుప్రీంకోర్టు అంటే సారీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం బెయిల్ అని పాస్పోర్ట్ అనుకుంటున్నారో, ఒకవేళ కానీ ఇప్పుడు సిట్ కూడా యాక్చువల్లీ సిట్ ఆయన యొక్క దీన్నే రద్దు చేయమని, బెయిల్ నే రద్దు చేయమంటున్నారు. సిట్ వాళ్ళు దాన్నే రద్దు చేయమని చెప్పే ప్రాసెస్ లో ఒకవేళ వాళ్ళకి కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కనెక్షన్స్ లో ఈయన వెళ్ళిన తర్వాత ఫ్లై అయిపోతారు, ఇంకో కంట్రీస్ కి వెళ్ళిపోతారు, మాకు ఈయన చాలా ఇంపార్టెంట్ సోర్స్ అని కానీ వీళ్ళు కానీ బాగా డిఫైన్ చేస్తే మేబీ నాకు తెలిసి అప్పుడు హోల్డ్ చేయొచ్చు. బట్ నేనేమనుకుంటున్నానంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం, ఎందుకంటే ఆయన పెట్టే ఏం రాస్తారంటే నేను నా పర్సనల్ ట్రిప్ కోసం వెళ్ళట్లేదు, నా ఫ్యామిలీ ప్రోగ్రామ్ కోసం వెళ్ళట్లేదు, ఇట్స్ నాట్ మై బిజినెస్ ప్లాన్ కోసం వెళ్ళట్లేదు నేను. సో నా పర్సనల్ ప్రోగ్రామ్ కాదు, నాట్ బిజినెస్ పర్పస్ కాదు. మన పర్పస్ రాయాల్సి వస్తుంది కాబట్టి ఇట్స్ హియర్ హీ ఈస్ గోయింగ్ టు క్లియర్లీ మెన్షన్ ద పర్పస్ ఈస్ బికాస్ ఐఎమ్ నామినేటెడ్ బై ఇండియా గవర్నమెంట్ అని చెప్పి బికాస్ ఆఫ్ దట్ రీజన్ అని చెప్పి అడిగినప్పుడు డెఫినెట్లీ ద కోర్ట్ విల్ కన్సిడర్ దట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఆ కోణంలో చూస్తారు తప్ప వాళ్ళు ఈ కేసులో అనే దాంట్లో చూడరు అనుకుంటున్నాను. ఒకవేళ కానీ లేదు ఈయన స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఇతను బయటకు వెళ్తే రేపు ఇబ్బంది అవుతుంది, తిరిగి మళ్ళా మనం రప్పించుకోలేం, ఫ్లై అయిపోతాడు, లేకపోతే కేసు మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని వాళ్ళ దగ్గర స్ట్రాంగెస్ట్ అంటే దీనికంటే కూడా ఇది డామినేటింగ్ కొంచెం ఆ యొక్క దీంట్లో మరి ఎక్కువగా కానీ వెయిట్ ఉన్నట్టయితే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పాస్పోర్ట్ మేము ఇవ్వమని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ వాళ్ళు తీసుకునేటువంటి ఆ కేసా ఈ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు లేదు దీనికంటే కూడా ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు పెట్టినట్టయితే, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అడగదు మీరు పాస్పోర్ట్ ఇవ్వండి మిథున్ రెడ్డి గారిని పంపించండి ఫారిన్ అని చెప్పి, ద ఇండియా ఈస్ నాట్ గోయింగ్ టు బి రిక్వెస్ట్ టు ద కోర్ట్ యాక్చువల్లీ. అది మనకు అది వాళ్ళు అడగరు కాబట్టి ఇతను ఆ ప్రొవిజన్ మీద ఇతను అడుగుతాడు కాబట్టి అక్కడ వరకే ఉంటుంది. కానీ నేను అది చూడాలి మేడం, ఎందుకంటే ఎక్కువ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఇవ్వరు. లేదు ఇండియాకి ఇలా పంపించడం వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే పాస్పోర్ట్ వరకు ఇచ్చి నా లెక్క ప్రకారం ఏముంది 21 నుంచి 31 తర్వాత రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితి కూడా. ఇంకోటి ఏంటంటే ఇటువంటి టైంలో ఇలాంటి అవకాశం తీసుకొని పారిపోతే మాత్రం సో ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మీరు అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటారా? ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా వస్తున్నాయి అంటారు పార్టీల నుంచి? ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉండదు మేడం? ఇప్పుడు మీరు కానీ నేను కానీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఈ యొక్క ప్రభుత్వం అరెస్ట్ చేస్తారు. సో వాట్ ఈస్ అదర్ ఆప్షన్ ఏంటి ఒకవేళ ఇన్ కేస్ రాలేనట్టయితే? ఇంకా అంటే ఇది మన నేషన్ కి సంబంధించిన ప్రొజెక్షన్ ఆయన చేయాల్సి ఉంది కాబట్టి మేడం అఫ్ కోర్స్ అంటే వాట్ ఈస్ అంటే అదే మేడం ఇప్పుడు సపోజ్ మన దేశం కానీ
మిథున్ రెడ్డి వెళ్ళి మాట్లాడితేనే అక్కడ భయంకరంగా ఉంటుంది, అప్పుడే అంత సబ్జెక్టే ఉండదు కదా. మేబీ ఈజ్ వన్ ఆఫ్ ద స్పీకర్, ఐ డోంట్ థింక్ ఈజ్ ద కీనోట్ స్పీకర్. maybe he's one of the member, I don't think his member will play a key role there actually. So అంత సినిమా అయితే ఉండదు చెప్పాలంటే. సో కాబట్టి ఒకవేళ వీళ్ళు స్ట్రాంగెస్ట్ రాలేదన్నా కానీ వాళ్ళు ఏం చేసలేదు, తీసి ఇంకో పేరు పెట్టుకుంటారు, అందుకని ఇంకేమీ లేదు చెప్పాలంటే. సో దీని గురించి ఓవర్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. ఇదేం పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ఆయన వెళ్ళినా ఇప్పుడు పాస్పోర్ట్ ఇస్తున్నా ఇండియా యొక్క దీని మీద ఇస్తున్నారు, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ గానీ ఇస్తున్నారు. కాబట్టి నేను అదే అనేది, ఆయన పర్సనల్ ప్లాన్ మీద వెళ్ళినా బిజినెస్ ప్లాన్ మీద డెఫినెట్లీ అప్పుడు గవర్నమెంట్ చాలా డీప్ గా తీసుకుంటుంది, కోర్ట్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అది అలాంటి కన్సిడర్ ఓకే రిలాక్సేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ థింక్ దట్ హ్యాస్ ద ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ కేసు మీద, లిక్కర్ కేసు మీద కానీ ఆయన బెయిల్ మీద కానీ దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆయన కానీ నాకు పర్సనల్ గా నేను బిజినెస్ వెళ్తానంటే అట్లా కాదు, ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ బిజినెస్ ఆబ్లిగేషన్స్, ఇది కంట్రీస్ రిప్రజెంటేటివ్ వెళ్తున్నారు కాబట్టి రిలాక్సేషన్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. కేసు పూర్వపరాలు అంటే 3 hours టైం తీసుకున్నారు. సో అప్పుడు ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి అప్డేట్ రాలేదు, ఏంటన్నది మనకి తర్వాత తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ అప్డేట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ. Thank you, madam.